దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు. దేవుని వాగ్దానములు అనే ఈ సబ్జెక్టులో నేను 7 పార్ట్లుగా మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవుని వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అనేటువంటి టాపిక్లో మొదటి పార్ట్ ప్రామిస్. ఈ ప్రామిస్ గురించి మనం ధ్యానం చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు అని రాయబడిన దేవుని వాగ్దానం అన్నీ కూడా క్రీస్తు యేసునందు మనకి అవి అనుగ్రహించబడతాయి. 2వ కొరింథీ 1వ అధ్యాయం ప్రియులారా పరిశీలన చేస్తే కొరింథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 పత్రికలలో 2వ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వచనాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు దానికి ముందుగా కొరింథీ సంఘం యొక్క నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ని, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని మనం ఒకసారి ధ్యానం చేస్తే, కొరింథు ఇది దేవుని యొక్క దేశం, ఇశ్రాయేల్ దేశానికి సంబంధించింది కాకపోయినప్పటికీ కొరింథీ అన్యజనులు ఉండేటువంటి ప్రాంతం. కొరింథీలో సంఘము ఏర్పడిన తర్వాత అపోస్తలుడైన పౌలు కొరింథీకి వెళ్ళి అక్కడ దేవుని సంఘం ఉండటం చూచి ఆ సంఘమును బలపరుస్తూ వచ్చేవాడు. ఈ కొరింథీ సంఘము చూస్తే కొరింథీ పట్టణము చాలా భయంకరమైన వాతావరణం కలిగినటువంటి పట్టణం. సముద్ర ప్రయాణాలకు, అది కొరింథీ సముద్ర ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ప్రదేశం. అంటే కొరింథీ పట్టణానికి అటుపక్క ఇటుపక్క సముద్రం ఉండడం, 2 పక్కల సముద్రం కలిగిన పట్టణం కాబట్టి అటు ఇటు వెళ్ళేటువంటి వారు ఎక్కువగా వర్తక వ్యాపారం చేసేవాళ్ళు, వాడ ప్రయాణాలు చేసేవాళ్ళు. ఎక్కువగా వాడ ప్రయాణాలు చాలా దినాలు కాబట్టి వారు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారవలసి వస్తుంది. కాబట్టి కొరింథీ పట్టణంలో దిగి అక్కడ సేద తీరుతూ ఉండేవాళ్ళు. సేద తీరేటువంటి వాళ్ళు మరి అక్కడ వ్యాపార స్థలం కాబట్టి వీటిలను ఆకర్షించడానికి కొంతమంది స్త్రీలు వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకునేటువంటి అటువంటి భయంకరమైన పట్టణంలో దేవుని సంఘం కట్టబడి ఆ భయంకరమైన పట్టణంలో నివసించేటువంటి ప్రజలు అరాకొరాగా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఊగిసలాడుతూ ఉండేవాళ్ళు. భక్తి విషయం అరాకొరాగా తెలుసుకొని దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళా యథాజీవితాన్ని కొనసాగించేవాళ్ళు. ఎందుకంటే కొరింథీ సంఘంలో భయంకరమైనటువంటి పాపాలు ఉన్నట్టుగా పౌలు గద్దించినట్లుగా మనం చూస్తాం 1వ పత్రిక. అయితే ఇప్పుడు ఈ 2వ పత్రికలో మనం పరిశీలన చేస్తే ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి, సంఘస్థులకి ఒక అమూల్యమైనటువంటి మాటలు తెలియజేస్తారు. వీళ్ళు అనుకుంటున్నారు బహుశా లోకమే దేవుడే, సంఘమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ, హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ 1వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ రకంగా రాయబడింది. ఏమనంటే, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది వాస్తవంగా చాలా మంచి సబ్జెక్టు, చాలా
విస్తారమైనటువంటి దేవుని మాటలు కలిగిన సబ్జెక్ట్. అయితే అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ ఈ ఉత్తరం అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్నైనా కూడా, ఎన్ని దేవుని వాగ్దానాలు ఉన్నాయంటే ప్రియులారా, కొన్ని వందల వేల ఈ భూమండలం మీద నివసించేటువంటి ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా, 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,000,000 కాదు, ఎన్నైనా కూడా దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాగ్దానం అంటే తెలుసు కదా, ప్రామిస్, మాట ఇవ్వడం. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే దేవుని యొక్క మాట గురించి చెప్తాడు కదా అపోస్తలుడైన పౌలు. 17వ వచనములో అంటాడు, 1వ అధ్యాయం 17వ వచనం, కావున నేను ఇలాగో ఉద్దేశించి చపల చిత్తుడునగా నడుచుకుంటున్నా, చంచల స్వభావం నాలో ఉన్నదా? లేదే. అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టుగా ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అవునని రేపు కాదంటానికి దేవుని వాగ్దానము అది కొట్టివేసేది కాదు, మనుష్యుడు మాటలు కాదు, ఇవి దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానములు ఎన్నైనను ఎవరిలో అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుడు ఒకసారి మాట ఇస్తే నీకైనా నాకైనా ఎవరికైనా ఆయన వాగ్దానాన్ని ఇస్తే, ప్రామిస్ చేస్తే, ఎన్ని వాగ్దానాలైనా అవి అవి అవునన్నట్టుగానే ఉన్నవి, కాదన్నట్టుగా మాత్రం లేవు. దేవుడు ఒకసారి చెప్తే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఇచ్చినటువంటి మాటలు నెరవేరుస్తాడు. ఎవరిలో అవి ఎన్నైనను అన్నీ దేవునికి మహిమ కలుగునుగాక. అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు ఎన్నైనా, నీ సంతానానికి కావచ్చు, నీకు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ భవిష్యత్తుకి కావచ్చు, నీ వ్యాపారానికి కావచ్చు, నీ ఆత్మీయ రక్షణ కొరకు కావచ్చు, ఏ విషయంలో అయినా నీ సేవ కొరకు కావచ్చు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా క్రీస్తు యేసునందు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి, జరుగుతాయి. ఆమేన్ చెప్తాం. ఆయన ఇచ్చిన మాట తప్పని వాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఏమంటాడంటే అవి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే నీ ద్వారా దేవునికి మహిమ కలగటానికి అవన్నీ కూడా జరగబోతున్నాయి. నీ ద్వారా దేవునికి మహిమ కలుగున్నట్లుగా క్రీస్తు యేసునందు దేవుని యొక్క వాగ్దానాలు అవి అవినట్టుగానే ఉన్నాయి, కానీ అవి నిశ్చయమైపోయి పక్కా అయిపోయి. దేవుని వాగ్దానాలు అవి తప్పిపోవు, కాదన్నట్టుగా ఉండవు. దేవుడు మనుషుడు వంటి వాడు కాదు. హల్లెలూయా. ఒకవేళ మనుషుడు అనొచ్చు, భార్య భర్తతో, భర్త భార్యతో అనొచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని వాగ్దానం అంటే దేవుడు అవునని కాదనేవాడు కదా. అదే మనుషులైతే అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటాడు కదా. కష్టంలోనైనా, నష్టంలోనైనా, ఇరుగులైనా, ఇబ్బందులైనా, పెళ్లిలో వాగ్దానాలు. భార్య భర్తతో చేసిందే భర్త భార్యతో చేస్తాడు. ఏ స్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టను అంటున్నారు, కానీ పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే విడిపోతా ఉన్నారు. పట్టించుకోవట్లేదు, వాగ్దానాలు తప్పుతున్నారు. యజమానుడు దాసుడితో చెప్పొచ్చు, వాగ్దానం ఇవ్వచ్చు, నీకు అది చేస్తా ఇది చేస్తానని, కానీ వాగ్దానం తప్పొచ్చు. పెళ్లికి ముందు పడి
చస్తానన్నాడట. పెళ్ళైన తర్వాత పడేసి తంతాడట. పెళ్లికి ముందేమో నువ్వంటే పడి చస్తానే అంటాడట. పెళ్ళైన తర్వాత పడేసి తంతాడట. అది మనుషుడి యొక్క వాగ్దానాలు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒకసారి ప్రామిస్ చేస్తే అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవినట్టుగా ఉన్నాయి. కానీ ప్రియులారా, అవి ఎన్నడూ తప్పిపోయేవి కానే కాదు. ఏమంటున్నాడంటే, మన ద్వారా దేవునికి మహిమ కలగటానికి, మన ద్వారా దేవునికి మహిమ కలగటానికి. హల్లెలూయా. నిజమే రే, దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది కాబట్టి ఈ వ్యక్తి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ఇదిగో ఈమెకి దేవుడు గర్భఫలం ఇస్తానన్నాడు కాబట్టి ఎంత కాలమైన గర్భఫలం లేకపోయినా, ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఈమె గర్భవతి అయ్యింది. ఆహా, వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడని దేవునికి మహిమ కలుగున్నట్లుగా నీ గర్భం తెరవచ్చును గాక. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దేవుడు దాన్ని జరిగించును గాక. అందుకే అంటాడు కదా, అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగిన దేవుడు అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుని ద్వారా అబ్రహాము ద్వారా దేవునికి మహిమ తెచ్చుకున్నాడు. చాలా ఉన్నాయి. మనం 2వ పార్ట్ 3వ పార్ట్లో కూడా చూద్దాం. ఈ మాటలు మన విడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం వీక్షిస్తున్న అందరికీ ఏదైతే నాయన వాగ్దానాలు ఇచ్చావో అవి క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి అయ్యా, మా ద్వారా, వారి ద్వారా మీరు మహిమ పొందుకున్నట్లుగా ఆ వాగ్దానములు వారి జీవితంలో జరిగించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.